గంభీరంగా ఉన్న శివరామయ్య కళ్ళలో నీరు ధారలాగా కారుతోంది. అతడు లేచి ఆ మట్టి కుప్ప దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని అరచేతులతో ఆ మట్టి కుప్ప మీద తట్టుతూ, ఈ గుడిని తరతరాలుగా మా వంశం వారు కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నిత్య పూజలందుకునే ఈ శివుని గుడిని నా హయాంలో ఇలా మట్టి వేసి పూడ్చాల్సిన దురదృష్టం దాపురించింది అని వగచి వగచి ఏడుస్తూ ఉన్నాడు. కానీ శివరామయ్య వెనుక ఉన్న అతను, అయ్యా, మీరు ఏమీ బాధపడకండి, ఇది కేవలం గ్రహణం లాంటిది అంతే. ఇది మన దేశ సేనాపతి వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆయన వచ్చి ఈ ముష్కరులను తరిమి కొట్టి మన గుడికి పునర్వైభవం తీసుకువస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పాడు.